యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు సేఫ్ అంటున్నావు కానీ నాకెందుకు అలా అనిపించట్లేదు స్మైలీ. హలో, మాట్లాడు స్మైలీ. ఏంటి స్మైలీ? హలో, విరాజ్ గదిలో ఉండటం ఏంటి? ఏదో అంటున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? అది సీతారత్నం గారితో. సీతారత్నం గారితోనా? ఆవిడ నీకు ఫోన్ చేశారా? అవునండి, ఆవిడే నాకు కాల్ చేశారు. చైత్ర ఫోన్ లిఫ్ట్ చేయలేదంట, అందుకే నాకు చేశారు. చైత్ర ఎక్కడుంది ఏంటి అని అడుగుతుంటే మీరిందాక చైత్రని విరాజ్ గదిలోకి వెళ్ళమని చెప్పారు కదా, సో ఆవిడకి అదే విషయం చెప్తున్నాను. ఓ, ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు, సీతారత్నం గారితో నేను మాట్లాడతాను. ఓ మై గాడ్, ఇప్పుడేం హలో, ఈరోజు ఇంట్లో జరిగిన దానికి నాకు బాధగానే ఉంది. మీరు ఏ తప్పు చేయకపోయినా మరోసారి ఇంట్లో మీరు నిందన పోయాల్సి వచ్చింది. అటువైపు ఉన్నది పృథ్వీ అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? కొప్పు తీసి పృథ్వీ కాల్ కట్ చేస్తే కట్ అయిందేమో అనుకుని మళ్ళీ ఫోన్ చేస్తారు. ఆ నంబర్ చూస్తే అది సీతారత్న నంబర్ కాదని తెలిసిపోతుంది. ఓ గాడ్. హలో ఆంటీ, ఆ క్షణం మీరు ఎంత బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను, కానీ నేను ఏం చేయలేకపోయాను. దయచేసి నన్ను క్షమిస్తారా ఆంటీ? మీకు నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదా? ప్లీజ్ ఆంటీ, ఒక్కసారి మమ్మల్ని క్షమించాను అని చెప్పండి. పృథ్వీ, ప్లీజ్ డోంట్ స్పీక్. లైన్ కట్ అయిందా? అంతా సైలెంట్గా ఉంది. ఆంటీ ఆంటీ ఏడవకండి ప్లీజ్ ఆంటీ. మీ కన్నీళ్ళకి కారణం మేమే అని తెలుసా ఆంటీ? ఏదో ఒకరోజు మీ కన్నీళ్ళకి కారణమైన వాళ్ళు పశ్చాత్తాపడతారు. బాధపడకండి ప్లీజ్ ఆంటీ. హలో హలో, మాట్లాడలేదా? కట్ చేశారు. నేనొకసారి మళ్ళీ కాల్ చేయనా? వద్దు, మాట్లాడలేకే కదా కట్ చేశారు. మళ్ళీ ఫోన్ చేసి బాధ పెట్టడం ఎందుకు? అవును,
మామ్, ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నాను. స్మైలీకి నాకున్న అఫేర్ బయట పడిపోతుందేమో అని టెన్షన్ పడ్డాను. అంత దూరం ఎలా రాణిస్తారు పృథ్వీ? స్మైలీ వల్ల మనకు అక్కడ బోలెడు పనులున్నాయి. ఆ ఫ్యామిలీని రోడ్డుకి ఈడ్చే వరకు, వాళ్ల పరువుని పాతరేసే వరకు ఆ స్మైలీ అనే కీలుబొమ్మ అక్కడే ఉండాలి. మామూలుగా ఉండలేవా? ఉండాలని అనుకుంటున్నాను, కానీ ఉండలేకపోతున్నాను కన్నయ్య. ఏమంట? ఏమంటే అది వద్దులే, ఇలా చెప్పినా ఏదో అనుకుంటారు. అబ్బా, పరిస్థితి అలాంటిది మరి. కన్నయ్య, మరి మరి నీకు గోకడం వచ్చా? హలో రాక్ స్టార్, గోకడం అంటే ఆ గోకడం కాదు. ఇంకా నువ్వు అదే క్యారెక్టర్లో ఉన్నావేంటి? నేను అడిగేది ఇచ్చింగ్ అయితే చేసే స్క్రాచింగ్ గురించి. ఏ, ఎక్కడైనా జాబ్ ఆఫర్ ఉందా స్క్రాచింగ్ చేయడానికి? అయ్యో కన్నయ్య, చెంబులో చెయ్యి చాలా ఇచ్చింగ్గా ఉంది, గోకుతావేమో అని అడుగుతున్నాను. అయినా ఇలాంటి టైంలోనే నీకు నేను నాకు నువ్వు అన్నట్టు యూనిటీగా ఉండాలి కదా కన్నయ్య. అక్కర్లేదు, నువ్వే గోక్కో ప్లీజ్ కన్నయ్య. కాసేపు నా చెయ్యిని స్క్రాచ్ కార్డ్ అనుకుని గోకొచ్చు కదా. లోపల నీ చెయ్యి స్క్రాచ్ కార్డ్ లా కాదు, అది ఆల్రెడీ నాకు కాక్రోచ్ లా అనిపిస్తుంది. గోకాలంట గోకాలి. అయ్యో అయ్యో, సరే ఏంటి? ఆపు ఆపు, గోక్తాను, కానీ ఎలా? ఇదిగో ఇలా. ఎలా చేయాలా? అర్థమైంది కదా? ఎనీ డౌట్? నువ్వేమైనా నాకు ట్యూషన్ చెప్పావా? గోకడం అంతేగా? సర్లే. ఏంటి ఏంటి అలా వానపాంలా మెలకలు తిరుగుతున్నావు? అంటే నీకేమో టచింగ్ బాగా అలవాటు, మాకంత సినిమా లేదు మరి. కొత్తగా చేయి తగిలితే మెత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు గోకాలా వద్దా? నువ్వు ఇలా నాగిని డాన్స్ చేస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అయితే లోపలికి వెళ్దాం అంటున్నారా? లోపలికి తిక్క తిక్కేంటి తిక్క? అందరూ చూస్తున్నారని నువ్వే అన్నావు కదా. అయినా ఆనంద్ గారు కూడా చెప్పారు కదా. అన్నయ్య పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తే చెంబులో చెయ్యి విరిచేస్తాను. ఎక్కడికి వెళ్లేది లేదు, ఇక్కడే నిల్చో. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అంతేనా? అంతే. ఆహా, ఆనంద్ గారు, ఆనంద్ గారు. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? ఆనంద్ గారి గురించి అరవడానికి నా గొంతు సరిపోవడం లేదు, మీరు కూడా అరవండి. ఆనంద్ గారు, ఆనంద్ గారు. ఏంటి అరుస్తున్నావు? అరవడం కాదు పిన్ని, గో. ఎనఫ్ ఎనఫ్, పరువు తీకు. గోయింగ్ పిన్ని. ఆనంద్ గారు మమ్మల్ని గదిలోకి గో అన్నారు కదా, కానీ మా ఆయన నో అంటున్నారు. ఏంటే గదిలోకి? జాగ్రత్త. ఏంటి పిన్ని మీది మరీ ఇంత డర్టీ మైండా? ఇక్కడ దోమలున్నాయి పిన్ని, ఎలా ఉండాలి? మీరంటే దోమల స్ప్రే వాడతారు, అది మా ఒంటికి పడదు కదా. ఏమంటారు శ్రీవారు, నా ఒంటికి పడుతుందా? పడదు. మరి ఇప్పుడు ఎలా పడుకునేది ఇక్కడ? ఏం బామ్మా? అవును, మనం ఉండాల్సిన ప్లేస్ లో మనం ఉండాలి, కానీ దోమలున్న ప్లేస్ లో మనం ఉంటే ఎలా? వాటికి డిస్టర్బెన్స్ ఉండదు. అదే, దోమలు కుడితే వీళ్ళకి హెల్త్ పాడైపోతుంది. అవసరమా ఇదంతా? వీళ్ళని విరాజ్ గదిలోకి అడుగు పెట్టకుండా చేస్తేనే విగ్రహం సంగతి నేను చూసుకోవచ్చా?
కానీ ఎలా? బామ్మగారు, విరాజ్ వద్దు అంటుంటే అలా బలవంతం చేయటం వల్ల తను బాధపడతాడేమో. అత్తయ్య, దోమల పేరు చెప్పిందని గదిలోకి పంపిస్తే ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ జరిగింది. అది తేలకుండా కరెక్ట్ కాదేమోనని నాకనిపిస్తోంది. విరాజ్, నట్టింట్లో ఏంట్రా ఈ డిస్కషన్? కన్నయ్య, చూసావా అత్తయ్య గారు కూడా ఎంత బాధపడుతున్నారో. సర్లే, ఒక పని చేద్దాం. నీ గదిలోకి వద్దు, నా గదిలోకి వెళ్దాం. పద. హే ఆగు, లిమిట్స్ దాటొద్దు చైత్ర. లిమిట్స్ ఏంటి పిన్ని గారు? అసలు భార్య భర్తలు అన్నాక లిమిట్స్ ఉంటాయా? వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చిన వాళ్ళకి కదా లిమిట్స్ ఉండాలి. అయినా అదంతా కాదులే పిన్ని. మీరందరూ హాయిగా ఏసీలో చల్లగా పడుకుంటే మేవిళ్ళ చెంబులో చేతులు పెట్టుకుని మిగిలిన చెత్త దోమలు కొట్టుకుంటూ ఉండాలా? మా వల్ల కావడం లేదు. రాకన్నయ్యా. పిన్ని, వెళ్ళనివ్వండి. అసలు తన గదిలోకి దాంతో వెళ్ళటమే ఇష్టం లేని మనిషి ఏ గదిలోకి వెళ్ళినా ఉండలేడులే. బాయ్ పిన్ని, గుడ్ నైట్. గుడ్ నైట్ బామ్మగారు. గుడ్ నైట్. రాకన్నయ్యా, రా. థ్యాంక్ యూ చైత్ర. నీ గదిలోకి తీసుకెళ్లి నా పని మరింత సులువు చేశాం. ఇక ఆ విగ్రహం సంగతి చూడాలి. గోమతి, ఏంటమ్మా ఇదంతా? భూమాతకున్నంత సహనం ఉండే నా కోడలు గోమతినేనా నేను చూస్తున్నది? అత్తయ్యగారు, అవునమ్మా. హంస అంటే సీతారత్నం మీద ఉన్న పంతంతో తన కోపాన్ని ద్వేషాన్ని చైత్ర మీద చూపిస్తుంది అనుకోవచ్చు. కానీ నువ్వెందుకమ్మా ఆ అమ్మాయి మీద అంత ద్వేషాన్ని పెంచుకున్నావు? అత్తయ్యగారు, చైత్రలో అప్పుడు ఇప్పుడు ఏ మార్పు గమనించావని? తన్నసలు చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. ఏ మార్పు లేకుండానే విరాజ్ చైత్రని ద్వేషిస్తున్నాడా అత్తయ్యగారు? ఆ చైత్ర ఏం చేయకుండానే వాడంత బాధని తనతో మోస్తున్నాడా అత్తయ్యగారు? ఆ చైత్ర నా బిడ్డని ఎంత క్షోభకి గురిచేసిందో వాడిలో వచ్చిన ఆ మార్పుని తల్లిగా నేను అర్థం చేసుకోలేనా అత్తయ్యగారు? అదేనమ్మా నేను అనేది. నీ బిడ్డనే అర్థం చేసుకున్నావు, కానీ నీ వరకు తను ఏం చేసిందని చైత్రని అపార్థం చేసుకుంటున్నావు. వాళ్ల మధ్య ఏం జరిగిందో వాళ్లకు తప్ప ఎవ్వరికీ తెలియదు కదమ్మా. మరి దేనివల్ల ఆ అమ్మాయిని అంతలా తప్పుపడుతున్నావు? మర్చిపోయావా గోమతి? ఒకప్పుడు నువ్వే కదా చైత్రని ఈ ఇంటి కోడల్ని చేసుకోవాలని అనుకున్నావు. ఒక్కరోజు దేవుడు దయతలుచుంటే తెల్లవాడితే నువ్వే సీతారత్నం దగ్గరికెళ్ళి చైత్రని నా ఇంటి కోడలుగా పంపించమని అడిగేదానివి కదా. అలాంటిది చైత్రను ఇప్పుడెందుకు కాదంటున్నావు? కారణం లేకపోలేదు అత్తయ్యగారు. ఏ తల్లికైనా బిడ్డ సంతోషమే ముఖ్యం. వాడికి నచ్చని భోజనమే ఇంతవరకు విరాజ్కి నేను పెట్టలేదు. వాడికి నచ్చని ఏ వస్తువుని ఈ ఇంట్లో ఉండనివ్వలేదు. అలాంటిది నచ్చని ఒక మనిషి వాడి జీవితాన్ని శాసిస్తుంటే ఎలా ఒప్పుకోగలనత్తయ్య గారు? ఎప్పటికైనా ఎవరు ఏమనుకున్నా నా కొడుకు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. నీ కొడుకు సంతోషమే నీకు ముఖ్యమైతే ఆ భగవంతుణ్ణి నువ్వొకటి కోరుకో. విరాజ్ చైత్రల మధ్య దూరము దగ్గరవ్వాలని. అత్తయ్య గారు, చైత్ర దూరం అయితే ఆ బాధని భరించలేనివాడు ఒక్క విరాజు మాత్రమేనమ్మా. వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం కూడా ప్రేమతో ఏర్పడిందే. ఈరోజు ఆ ప్రేమని అపార్థం పొర కప్పేసింది. ఆ పొర తొలగిపోయిన నాడు ఈ ప్రపంచమే కాదన్నా వాళ్ళిద్దరూ ఒకటై తీరుతారు. కాలం కూడా వాళ్ళని విడదీయలేదు. అర్థం చేసుకో గోమతి.
యాక్ట్ చేస్తున్నాను. అయినా ఇది అడగడానికి అంతలా ఎగరాలా? హే, నేను ఊరికి ఎగిరాను అనుకుంటున్నావా? ఏ ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని ఎగిరావా? పిచ్చి నాటకాలు ఆడొద్దు. చెంబులో చెయ్యి ఊరికే ఉండడం లేదా? ఏదేదో చేసేస్తున్నావు. ఏం చేయలేదే. నువ్వు చూసావా కన్నయ్య? ఆయన సరిగ్గా అన్ని చూసుంటే నాకెందుకు ఈ బాధ? అసలు లోపల చేతిని ఏదేదో చేస్తున్నావు, ఏమనిపిస్తుంది? అహో అదా, నాకిందాక ఇచ్చింగ్ అయింది కదా, అలాగే నీకు కూడా ఏమైనా అవుతుందేమోనని హ్యుమానిటీతో సహాయం చేస్తున్నాను. అది సాయం చేస్తున్నట్టు లేదు, ఏదో చేస్తున్నట్టుంది. అయినా నాకు దురద పెడుతుందా నేనేమైనా అడిగానా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నువ్వంటే నాకెలాగో పిచ్చి. అలాంటప్పుడు నేనేం చేసినా అది నీకు పిచ్చి వేషంలానే అనిపిస్తుంది. ఏం చేయను మరి? ఒక పని చేయి కన్నయ్య, నా పిచ్చిని భరించేయి. అలవాటైపోతే నీకే బాగుంటుంది. చంపేస్తాను. అబ్బో అవునా? యమధర్మరాజు ఆఫీస్ గేట్ దాకా వెళ్ళొచ్చిన దాన్ని పోచున్నావా అంటూ మగ సావిత్రిలాగా వెంటపడి మరీ నన్ను వెనక్కి తెచ్చుకున్నావు. నువ్వు నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నావు. ఎందుకు కన్నయ్య ఇలా ఇరిటేట్ అవ్వడం? చేసిందంతా నువ్వే, ఇరిటేట్ అవ్వడం కూడా నువ్వేనా? చంపేస్తానని డైలాగులు. తప్పని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను కదా. అసలు ఎందుకు నువ్వు ఇరిటేట్ అవ్వడం? చేసిందంతా నువ్వే, ఇరిటేట్ అవ్వడం కూడా నువ్వేనా? అడగకుండా తాళి కడతావు, అడిగితే బొట్టు పెడతావు. నాకేదైనా అయ్యింది అంటే నీ రక్తాన్ని కూడా నాకు పంచి పెడతావు. అన్నీ సర్దుకున్నాయిలే అని అనుకునే సమయానికి మళ్ళీ విషయాన్ని తీసుకొచ్చి మొదటి నుంచి మొదలు పెడతావు. అలాంటప్పుడు ఇరిటేట్ అవ్వాల్సింది నేను కానీ అది కూడా నువ్వే అయితే ఇంకేమనాలి? ఓహో, పురుషాధిపత్యమా? అది నా పైత్యం, కర్మ. కర్మనా? అది చాలా చిన్న వర్డ్ నీకు. అంటే చాలా పెద్ద పెద్ద వర్డ్స్ తో నన్ను తిట్టుకుంటున్నావా? మనసులో. సరేలే, నన్ను అంతగా తిట్టుకునే మనిషితో నేనెందుకు మాట్లాడాలి? నేను మాట్లాడను. థ్యాంక్ యూ సో మచ్. ఆ పంచి నేను కొంచెం ప్రశాంతంగా ఉంటాను. ఉండు, నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను నీతో మాత్రం మాట్లాడను. నన్ను ప్రేమిస్తున్నా, నన్ను ఆరాధిస్తున్నా, నేనే గుండెనే కొట్టుకుంటున్నా, నా విరాజు మనసుతో మాట్లాడుకుంటాను. ఏంటి? నా మనసుతో మాట్లాడతావా? నీ కాదు, నా. పిచ్చెక్కిస్తున్నాడు. బ్రెయిన్లోకి వచ్చిన వైరస్ ఆపుతుంది. అయితే ఏంట్లే, వాడు నీకు దూరంగా ఉంటే ఏంటి? కలిసిన ఈ మనసుల ముందు ఆ స్పర్శదేముంది? అవును విరాజ్. చైత్ర, విరాజ్.